Hello everyone. In this video we are going to learn how to solve an equation involving two or more modulus terms. Let us start. The question of this type of problems is modulus x minus 1 plus modulus x minus 2 greater than or equal to 4. Solve the inequality. The inequation contains two or more modulus terms. ఈ విధమైన ప్రాబ్లంని మనం చేసేటప్పుడు ఒక మెయిన్ ఫార్ములాని మనం ఒకసారి రిమెంబర్ చేసుకుందాం మాడ్యులస్ ఫంక్షన్స్లో. సో f of x is equal to mod x. Here mod x is equal to x if x greater than 0 or greater than or equal to 0. It is also minus x if x less than 0. This is the fundamental definition of the modulus of the functions. సో mod x వాల్యూ ఎప్పుడు x అవుతుందమ్మా అంటే x వాల్యూ ఏ విధంగా ఉండాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0గా ఉంటే. mod x వాల్యూ ఎప్పుడు మైనస్ x అవుతుంది, x వాల్యూ లెస్ దాన్ 0 ఉంటే. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, mod x అంటే మీనింగ్ ఏంటంటే mod x మైనస్ 0 అనేది మీనింగ్. అందువల్ల ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది ఎప్పుడు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఇక్కడున్న పాయింట్ ఇక్కడున్న పాయింట్ తీసుకోండి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ x అవుతుంది ఇది ఎప్పుడు x less than 0 అయినప్పుడు at this point. So same process we have to apply, same definition we have to apply for this problem. Before apply this problem, ఈ విధంగా ఉన్నటువంటి ఇన్ఈక్వేషన్స్ని, అంటే ఈ ఇన్ఈక్వేషన్స్లో టూ ఆర్ మోర్ మాడ్యులస్ టర్మ్స్ ఉంటాయి, ఇదొక మాడ్యులస్ టర్మ్ ఇదొక మాడ్యులస్ టర్మ్ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మాడ్యులస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 0తో ఈక్వల్ చేసి x వాల్యూ ఫైండ్ చేస్తాం. ప్రతి ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ యొక్క వాల్యూస్ 0తో ఈక్వల్ చేసి x వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఆ x వాల్యూసే మనకి ఏమవుతాయి అంటే క్రిటికల్ పాయింట్స్ అవుతాయి. అంతవరకు చూద్దాం. చూడండి ఫస్ట్ సొల్యూషన్. సో హియర్ ది మాడ్యులస్ టర్మ్ వాల్యూ ఆఫ్ ది మాడ్యులస్ టర్మ్ ఈజ్ x minus 1 is equal to 0 అండ్ సెకండ్ టర్మ్లో ఉన్న మాడ్యులస్ వాల్యూ ఎంతమ్మా x minus 2 is equal to 0. x is minus 1 is equal to 0 అంటే x వాల్యూ ఎంత అవుతుంది 1. x minus 2 is equal to 0, x వాల్యూ 2. సో హియర్ 1, 2 ఆర్ ది క్రిటికల్ పాయింట్స్. సో ఈ క్రిటికల్ పాయింట్స్ ఏం చేస్తాయంటే రియల్ లైన్ని డివైడ్ చేస్తాయి సబ్ ఇంటర్వల్స్గా. ఇది రియల్ లైన్, ఆల్ ఆఫ్ యూ నో దిస్ ఈజ్ రియల్ లైన్, minus infinity to plus infinity. Here the first critical point is 1 and second critical point is 2. Here the point 1, here the point is 2. So the critical points, these two critical points divide the real line in 3 subinterval. చూడండి మా, ఇది ఒక సబ్ ఇంటర్వల్, నెక్స్ట్ ఇది ఒక సబ్ ఇంటర్వల్, నెక్స్ట్ ఇది ఒక సబ్ ఇంటర్వల్. సో ఇక్కడ మనకు వచ్చిన టూ క్రిటికల్ పాయింట్స్ ఏం చేసినాయి, రియల్ లైన్ని 3 సబ్ ఇంటర్వల్స్లో డివైడ్ చేసింది. 3 సబ్ ఇంటర్వల్లో డివైడ్ చేయడం వల్ల ఆ సబ్ ఇంటర్వల్ నేమ్స్ కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. దట్ ఈస్ ఏంటి ఆ సబ్ ఇంటర్వల్స్ నేమ్స్, మైనస్ ఇన్ఫినిటీ కామా 1 ఒక సబ్ ఇంటర్వల్, సెకండ్ సబ్ ఇంటర్వల్ 1, 2 సెకండ్ సబ్ ఇంటర్వల్, అండ్ థర్డ్ సబ్ ఇంటర్వల్ ఈజ్ 2, ఇన్ఫినిటీ. ఈ ప్రాబ్లమ్ని ప్రతి సబ్ ఇంటర్వల్లో చేస్తాం. అంటే ఇక్కడ ఎన్ని కేసులు వచ్చినాయి, 3 సబ్ ఇంటర్వల్స్ని 3 కేసెస్ అనుకుంటాం. ప్రతి కేసులో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంటర్వల్లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ ఏదైతే ఉందో సెకండ్ ఇంటర్వల్లో రైట్ హ్యాండ్ పాయింట్గా ఉన్నప్పుడు ఆ సెకండ్ ఇంటర్వల్ దగ్గర మనం ఏం రాసుకుంటాం అంటే క్లోజ్ ఇంటర్వల్ రాసుకుంటాం. అదేవిధంగా దాని ఈ సెకండ్ సబ్ ఇంటర్వల్లో రైట్ హ్యాండ్ పాయింట్ 2 ఉంది కదా,
దాని నెక్స్ట్ సబ్ ఇంటర్వల్లో లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ కూడా 2 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏమి రాసుకుంటాం అంటే క్లోజ్ ఇంటర్వల్ రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 సబ్ ఇంటర్వల్స్, ప్రతి సబ్ ఇంటర్వల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చూడండి, నౌ గోయింగ్ టు కేస్ 1. ఏంటమ్మా కేస్ 1 ఏం చెప్తుంది? ఏ ఇంటర్వల్ -∞, 1లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. -∞, 1. -∞, 1 అంటే దీన్ని ఓపెన్ ఇంటర్వల్లో ఉన్న వాల్యూని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. ఎక్స్ వాల్యూ x బిలాంగ్స్ టు -∞, 1 అంటే 1 సరే -∞ కదా, లెస్ దాన్ x లెస్ దాన్ 1. సో ఇప్పుడు ప్రాబ్లం కొద్దాం. ఏంటి మనకి ఇచ్చిన ప్రాబ్లం? mod x minus 1 plus mod x minus 2 greater than or equal to 4. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ప్రతి టర్మ్ యొక్క నేచర్ కనుక్కుందాం. ఫస్ట్ టర్మ్ యొక్క నేచర్ ఏంటి ఈ ఇంటర్వల్లో, ఈ కేసులో. సెకండ్ టర్మ్ యొక్క నేచర్ ఏంటో కూడా కనుక్కుందాం. ఫస్ట్ టర్మ్ యొక్క నేచర్ ఒకసారి చూడమ్మా. హియర్ ది ఫస్ట్ టర్మ్ ఈజ్ mod x minus 1 కదా. దీని నేచర్ ఎంత అవుతుంది? x లెస్ దాన్ 0. x ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు డెఫినేషన్ mod x ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది, mod x ఈజ్ ఈక్వల్ టు -x అవుతుంది ఇక్కడ 0 అనే పాయింట్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి? 1 కదా. అప్పుడు ఈ డెఫినేషన్ దేనికి ఎక్స్టెండ్ చేసుకున్నాం? x minus 1 ఈజ్ ఈక్వల్ టు x minus 1 when x greater than or equal to 0 greater than or equal to 1 ఈజ్ ఈక్వల్ టు minus of x minus 1. ఇప్పుడు అది x లెస్ దాన్ 1. మరి ఈ కేసులో ఉన్న వాల్యూ x లెస్ దాన్ 1 x గ్రేటర్ దాన్ 1. x లెస్ దాన్ 1 కాబట్టి we write minus of x minus 1 as mod of x minus 1. Sorry, mod of x minus 1 can be written as minus of x minus 1 by using the definition of modulus functions. So minus of x minus 1. And what about the second the modulus term in this case? Mod of x minus 2. సో అసలు ఈ టర్మ్కి సంబంధించి ఇక్కడ వాల్యూవే లేదు కాబట్టి యాజ్ యూజువల్గా మైనసే రాసుకో, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్. ఓకే, సో దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మాడ్యులస్ టర్మ్స్ ఇన్ దిస్ ఇంటర్వల్. నౌ కమింగ్ టు ది ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లం ఏ విధంగా మారుతుందో చూడండి. mod of x minus 1 ఉన్న చోట మనం ఎంత రాసుకుంటున్నాం? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ mod of x minus 2 ఉన్న చోట minus of x minus 2, sorry here 2 is greater than or equal to 4. That implies minus తో మల్టిప్లై చేద్దాం. minus x plus 1 minus x plus 2 greater than or equal to 4. Now minus x minus 2x 1 plus 2 plus 3 greater than or equal to 4. Now we are going to isolate the x value here. అంటే x value కనుక్కుందాం చూడమ్మా. x value కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ 3ని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది కదా. అంటే బోత్ సైడ్స్ 3ని సపరేట్ చేస్తే సరిపోతుంది. సో minus 2x plus 3 minus 3 greater than or equal to 4 minus 3. Minus 2x greater than or equal to 4 minus 3 means 1. మరి ఇక్కడ -2ను కూడా మనం ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే x వాల్యూ కనుక్కోవడం కోసం, అంటే xని ఐసోలేట్ చేయడం అంటే. సో డివైడింగ్ -2 ఆన్ బోత్ సైడ్స్. సో నెగిటివ్ టర్మ్స్తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ సింబల్ రివర్స్ అవుతుంది కదా. దట్స్ వై minus 2x by minus 2 which is greater than or equal to minus 1 by 2. అంటే -2ని మనం ఇక్కడ మైనస్ న్యూమరేటర్లో రాసుకున్నాం. minus 2 both are cancelled. Here x less than or equal to minus 1 by 2. What is the meaning of x less than or equal to minus 1 by 2? సో అసలు ఈ కేసు ఏంటమ్మా? ఇది మనకు వచ్చిన సొల్యూషన్. ఈ కేసు అసలు ఈ కేసు ఏంటి? ఇక్కడ ఉన్న కేసు ఏంటి? x వాల్యూ -∞కి 1కి మధ్యలో ఉందని కదా. దీనికి మధ్యలో మరి -1 by 2 అనే వాల్యూ ఉంటుందా ఉండదా? దీని మధ్యలో అంటే ఈ కండిషన్లో
less than all values of minus 1 by 2. Okay, so that's why here less than all values of minus 1 by 2 means here అంటే 1 ఉన్నది ఇక minus 1 by 2 కంటే lesser values కాబట్టి solution set is x belongs to less than minus 1 by 2 values అంటే and so on minus infinity కామా ఎక్కడ స్టార్ట్ minus 1 by 2. సో minus 1 by 2 కి ఇక్కడ less than or equal ఉంది కాబట్టి క్లోజర్ బ్రాకెట్. This is the solution set of the given problem in the first case అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వల్. అదే విధంగా సెకండ్ సబ్ ఇంటర్వల్ చూడండి. What is the second sub interval here? ఒకసారి చూద్దాం చూడండి. సెకండ్ కేస్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 2 కేస్ 2. క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 2 x belongs to. దీన్ని ఇంటర్వల్ ఫామ్ లో రాస్తే ఎక్స్టెండ్ చేస్తే 1 less than or equal to x less than 2. ఓకే, సో ఈ కేసులో మనకి ఇచ్చిన ప్రాబ్లం చేద్దాం చూడండి. mod x minus 1 plus mod x minus 2 greater than or equal to 4. మరి ఈ కేసులో ఇక్కడ ఉన్న మోడ్యులస్ టర్మ్స్ యొక్క నేచర్ ఏందో చూద్దాం. mod x minus 1 is equal to, సో ఇక్కడ పాయింట్ 1 ఉందమ్మా, ఇక్కడ ఆల్రెడీ 1 x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కదా. x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మన డెఫినేషన్ ఏం చెప్తుంది, mod x minus 1 is equal to x minus 1 ఎప్పుడు అవుతుందమ్మా, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయిన కేసులో. ఒకవేళ మైనస్ ఆఫ్ x minus 1 ఎప్పుడు అవుతుంది, x లెస్ దాన్ 1 కేసులో. కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కేసు ఉంది కాబట్టి మనం mod x minus 1 ని x minus 1 గా రాసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ టర్మ్ mod x minus 2 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, డెఫినేషన్ చూడండి. mod x minus 2 is equal to x minus 2 అవుతుంది ఎప్పుడమ్మా, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 కేసులో. ఒకవేళ ఇది మైనస్ ఆఫ్ x minus 2 అవుతుంది ఎప్పుడది, x లెస్ దాన్ 2 కేసులో. కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాల్సింది మైనస్ ఆఫ్ x minus 2. Now we are going to solve this problem is x minus 1 in place of mod x minus 1 plus in place of mod x minus 2 we write minus of x minus 2 greater than or equal to 4. So solution x minus 1 minus x plus 2 greater than or equal to 4. So here plus x minus x cancel. Here minus 1 plus 2 1 greater than or equal to 4. సో ఇక్కడ అసలు మనం ఈ కేసులో మనం ఏం కనుక్కోవాలి, ప్రతి ఈక్వేషన్లో x వాల్యూ కనుక్కోవాలి. కానీ ఇక్కడ x వాల్యూ రాలేదు కాబట్టి సో దేర్ ఈజ్ నో సొల్యూషన్ ఇన్ ది కేస్ second case x belongs to closed 1, 2. Therefore there is no solution set in this case. అదే విధంగా థర్డ్, వాట్ ఈస్ థర్డ్ కేస్, థర్డ్ కేస్ ఏంటో చూడండి ఒకసారి. టూ కామా ఇన్ఫినిటీ. x belongs to 2, infinity అంటే క్లోజర్ 2, infinity. సో x belongs to closer 2, infinity అంటే ఎక్స్పెండ్ చేసి రాసుకుంటే 2 less than or equal to x less than infinity. సో ఈ ఇంటర్వల్లో అంటే ఈ కండిషన్లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, అందరూ కూడా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.